అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 2,32,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండటంతో కూడా క్రమక్రమేపీన నాగార్జున సాగర్ నీటి మట్టం కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం ఆ వాటర్ లెవెల్ని పరిశీలిద్దాం. వాటర్ లెవెల్ చూసినట్లయితే 524 అడుగులకు చేరుకుంది. నిన్న మొన్నటి వరకు ఒక వారం క్రితం చూసినట్లయితే 504 అడుగులతో పూర్తిగా డెడ్ స్టోరేజ్లో ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ఇన్ఫ్లో మొదలు కాగానే ప్రస్తుతం 524 అడుగులకు చేరుకుంది. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు. మొత్తం 312 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం 153 టీఎంసీలు కూడా నీరు చేరుకుంది. ఇదే విధమైనటువంటి ఫ్లో రోజుకు కూడా 20 టీఎంసీల వరకు కూడా నీరు వచ్చి చేరుతుంది. ఇదే విధమైనటువంటి ఫ్లో మరొక వారం రోజులు కనుక వస్తే ఇక మిగిలింది 159 టీఎంసీలు అయితే 312 టీఎంసీలు పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకునే అవకాశం కనపడుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టు తెలుగు రాష్ట్రాల ప్రజలకు వరప్రదాయిని అని చెప్పవచ్చు. ఇటు కుడి కాలువ పరిధిలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు, అటు ఎడమ కాలువ పరిధిలో నల్గొండ, ఖమ్మం రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా 22 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు ఒక్కసారిగా ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతో నిండుకుండలా మారుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 2 సంవత్సరాలుగా నాగార్జున సాగర్ నిండకపోవడంతో ఆయకట్టు రైతులంతా కూడా పూర్తిగా కరువు బారిన పడినటువంటి పరిస్థితి. జిల్లాలో వర్షాలు కురవనప్పటికీ కూడా ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతో పూర్తిగా సాగర్ నిండుకుండలా మారుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఇప్పటికే పూర్తిగా కొత్త జలకళనైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టు సంతరించుకుందని చెప్పవచ్చు. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.